నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. వసంత పంచమి రోజు జనరల్గా పిల్లలకి అక్షరాభ్యాసం అది చేయిస్తారు కదా, కానీ ఈసారి మూఢంలో వచ్చింది కదా, మరి ఈసారి అక్షరాభ్యాసం పిల్లలకి చేయించవచ్చా? ఒకవేళ దీనికి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా? అమ్మ, మనకి ఈ మాఘమాసంలో శుక్రమూఢమి అని నడుస్తోంది. దాన్ని మౌఢ్యమి అంటారు. అంటే సూర్య భగవానుడితో ఆయన మహామేధస్సుని మనకి ఇస్తూ ఉంటాడు. సూర్యభగవానుడు మేధస్సుని యశస్సుని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా సకల విద్యలకి అధిపతి ఆయనే. అంటే ఎవరు ఏ విద్యలో ఏకాగ్రత పెట్టాలన్నా, ఎవరు ఏ యొక్క ఉపాసన చేయాలన్నా సూర్యుడి అనుగ్రహం ఉంటేనే. మరి అటువంటి వాడితో ఆ యొక్క సూర్యగ్రహంతో శుక్రుడు దాదాపుగా ఒక నెల రోజులు బట్టి కొనసాగుతూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడైతే ఏ రాశుల్లో వెళ్తూ ఉంటారో కొంత డిస్టెన్స్తో దాన్ని మనం మూఢమిగా అంటారు. కొన్నాళ్ళు గురుమూఢమి నడుస్తుంది, కొన్నాళ్ళు శుక్రమూఢమి నడుస్తుంది. ఈ రెండు మూఢములు ఎందుకంటే వీళ్ళిద్దరూ శుభగ్రహాలమ్మ. అంటే మనకున్నటువంటి షోడశ సంస్కారాల్లో జాతకర్మ నుంచి ముఖ్యంగా నామకరణము, అక్షరాభ్యాసము, చెవులు కుట్టుట, ఉపనయనము, లేకపోతే గృహప్రవేశము, గృహస్థాపన అంటే మనం శంకుస్థాపన, పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా గర్భాధానము అంటే పిల్లలు పుట్టడానికి ముందు ఇవన్నీ ఏంటంటే ఈ గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఎటువంటి అస్తంగత్వ దోషాలు కానీ అంటే మూఢాలు, దీన్ని అస్తంగత్వం అంటారు. రవితో ఏ గ్రహం కలిసినా అస్తంగత్వము అంటే తమ యొక్క బలాన్ని కోల్పోయి ఉంటుంది ఆ గ్రహము. మళ్ళీ ఇప్పుడు శుక్రుడికి వచ్చింది ఆ వంతు. శుక్రుడు దాదాపుగా ఫిబ్రవరి 16 వరకు కూడా తన యొక్క బలాన్ని కోల్పోయి రవి వెనకాలే పడుతూ ఉన్నాడు ఆయన. మరి ఈ శుక్రగ్రహం అనేటటువంటిది వాక్కుని సూచిస్తాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా వాక్కుని, అట్లాగే బుద్ధిని, జ్ఞానాన్ని, అట్లాగే దాని ద్వారా వచ్చేటటువంటి ఐశ్వర్యాన్ని, వీటన్నిటిని చూపిస్తాడు. ముఖ్యంగా వాక్కు. ఒక వ్యక్తి మాట్లాడాలంటే శుక్రుడు బలంగా ఉండాలి. మరి బలహీనంగా ఉన్నాడుగా. మరి ఇప్పుడు మనకేమో చూస్తే ఈ మాసంలో మాఘమాసంలో శ్రీపంచమి రానే వచ్చింది. మరి విద్యాభ్యాసానికి దాదాపుగా 3 సంవత్సరాల్లో ఎవరైనా విద్యాభ్యాసం చేస్తారు. జన్మించిన తర్వాత 3వ సంవత్సరం ఎంటర్ అవ్వగానే మంచి మాసం మాఘమాసం అని చెప్పి చేసేస్తారు. ఈ శ్రీపంచమి రోజున మనకి బాసర మహాపుణ్యక్షేత్రం ఉంది, ఇంకోటి వర్గలను ఉంది. ఇలాంటి చోట చాలా విశేషంగా చేస్తారు. అది కాకపోతే మనకి హైదరాబాద్లో హైటెక్స్ దగ్గరలోనే మన మాడుగుల నాగపని శర్మ గారి దగ్గర కూడా ఆ యొక్క క్షేత్రం ఒకటి ఉంది. సరస్వతి మాత చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా ఆయన సాధ్యమైనంత వరకు బీజాక్షరాలు రాస్తారు అని విన్నాము. మా పిల్లలకు కూడా నేను రాయించాను. అంటే అలాంటి పుణ్యక్షేత్రాలలో వీళ్ళు వెళ్ళి చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవడానికి పుణ్యక్షేత్రాల్లో తప్పు లేదు. వీళ్ళింట్లో కూర్చొని చేయకూడదు. ఇప్పుడు కొంతమంది క్షేత్రాలకు వెళ్ళరు, చక్కగా బంధువులు పిలుచుకొని నామకరణము, లేకపోతే అన్నప్రసన, లేకపోతే ఈ చెవులు కుట్టడ కొంతమంది ఇళ్లలోనే చేస్తారు. డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ. మరి ఈ అక్షరాభ్యాసం అంటే ఏంటి? ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయాలి. పరమేశ్వరుడితో సంబంధం ఉంది ఇక్కడ వ్యవహారము. అంతటి పరమేశ్వరుడితో సంబంధం ఉన్నప్పుడు సూర్యనారాయణుడు అడ్డు చెప్పడు. మౌఢ్యమి అనేటటువంటిది ఈ అక్షరాభ్యాసాలకి ఎక్కడా కూడా ఆటంకం కలగజేయదు. కాకపోతే బంధువులు పిలుచుకొని ఇంట్లో చేయాలంటే ఫిబ్రవరి 17 తర్వాత చక్కగా మీరు పర్సనల్గా ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేసుకోండి, తప్పులేదు. కానీ మహాపుణ్యక్షేత్రాలకి ఈ దోషము అంటదు. చక్కగా అక్కడికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో పిల్లల చేత బ్రాహ్మడు రాయిస్తాడు కాబట్టి ఆ దోషం అనేది పోతుంది. తర్వాత తండ్రి, తర్వాత తల్లి, అత్తమామలు, మేనమామలు వీళ్ళందరూ రాయిస్తారు చక్కగా బియ్యంలో. డైరెక్ట్ పలక మీద పుస్తకాల మీద రాయించకూడదు అక్షరాభ్యాసం. అప్పుడు చక్కగా గణపతి పూజ చేస్తారు, సరస్వతీదేవి కలశం పెట్టి పూజ చేస్తారు. ఒక ఇత్తడి పల్లెంలో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ బియ్యం పోసి చక్కగా పంతులు గారు రాయిస్తారన్నమాట దానికి సంబంధించిన మంత్రంతో. అలాంటిది పుణ్యక్షేత్రాలలో చేయటం ద్వారా ఆ దోషము వీళ్ళకి అంటదు. అమ్మ, ఈ మూఢమి లేనప్పుడు కూడా చేసినటువంటి వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా అంటే కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మౌఢమి అనేది మనకున్న షోడశ సంస్కారాలకి కూడా అడ్డమే. యాక్చువల్లీ చేయకూడదు. మూఢమి వచ్చినప్పుడు జన్మ ఇలాంటి సంస్కారయుక్తమైనటువంటి పనులు చేయరు ఎవరు. నేననేది ఏంటంటే పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క అక్షరాభ్యాసం చేయటం తప్పు కాదు. అక్కడికి వెళ్ళి చేస్తే దైవము యొక్క అనుగ్రహము వాళ్ళకి తీక్షణంగా ఉంటుంది కాబట్టి ఏ గ్రహస్థితి వీళ్ళని అడ్డు చెయ్యదు.
కాబట్టి మరి గురువు కూడా వక్రించే ఉన్నాడు. మరి ఆయన దాదాపు మార్చి ఎండింగ్ వరకు ఉన్నాడు. వక్రంలో ఉన్నటువంటి గురువు కూడా మరి మార్చి ఎండింగ్ వరకు చేయకూడదే. మరి ఇక్కడేమో మళ్ళీ మూడో సంవత్సరం దాటిన తర్వాత 4వ సంవత్సరం చేయరు, 5వ సంవత్సరం వరకు ఆగాలి. అప్పటి వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ పాపాయిలతోనూ అబ్బాయిలతో ఉండలేరు కదా వాళ్ళు చేసే గొడవకి. అందుకని చక్కగా అమ్మవారి మీద భారం వేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, శుక్రుడికి అధిష్టాన దేవతే స్త్రీ దేవత, సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, దుర్గా కావచ్చు, ఆ తల్లికి అభిషేకం చేయించి వీళ్ళ కోసం తీసుకెళ్ళిన పలకా బల్పాలు అక్కడ పెట్టించి పంతులు గారితో చక్కగా రాయించుకొని అక్షరాభ్యాసం చేయించి ఆ పాపాయి చేత ఒక 11 మందికి కానీ 5గురికి కానీ ఈ పలక బలపం పుస్తకాలు అక్కడ వేరే చిట్టి పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా దానం చేపిచ్చేసి అక్కడ ప్రసాదం భుజించేసి చక్కగా అక్కడ నిద్ర చేసి వచ్చినా పర్వాలేదు, లేకపోతే డైరెక్ట్గా ఇంటికి రండి. మీరు ఇంట్లో ప్రశాంతంగా బంధుమిత్రాదులతో, అక్కడికి ఎవరో బంధుమిత్రాలు అక్కర్లా, తల్లిదండ్రులు వెళ్తే చాలు, బంధుమిత్రాదులతో ఆనందంగా వినోదంగా చేసుకోవాలి, పార్టీలాగా చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్ ఫిబ్రవరి 17 తర్వాత ఒక మంచి ముహూర్తం, మళ్ళీ దానికి ముహూర్తాలు ఉంటాయండి. గుళ్ళోకి వెళ్ళడానికి ముహూర్తంతో పని లేదు. దేవాలయాల్లో దేవతల్ని అవమానించినట్టే లెక్క ముహూర్తం చూడటం అంటే. ప్రతిరోజు జరుగుతాయి అక్కడ ఈ యొక్క అక్షరాభ్యాసాలు. శ్రీ పంచమి రోజున ఇంకా విశేషంగా జరుగుతుంది. సరస్వతీదేవి అక్కడ కూర్చుంటారు కాబట్టి చక్కగా చేసుకోండి. ఫిబ్రవరి 17 తర్వాత శుక్రమూఢం అయిన తర్వాత మనసులో ఉన్న వికారాన్ని పక్కన పడేయండి. హ్యాపీగా మీ ఇంట్లో 10 మందిని పిలుచుకొని మళ్ళీ వాళ్ళ చేత అక్షతలు వేయించి పాపాయికి చక్కగా అప్పటి నుంచి స్కూల్లో వేయటం అనేది చేయండి. అక్షరాభ్యాసం మాత్రం తప్పకుండా చేసుకుంటే విశిష్టమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ 3వ దినాల్లో చేసుకుంటే ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయని నా యొక్క భావన. అది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా మాకు వివరించారు. శ్రీమాత్రే నమః. శుభమస్తు.